ఇంకొక విషయం చెప్తా, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఈ ప్రధాన నిందితుడు మధు వసూలు చేసిండో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. చూడండి, అది అడుగుతారు కానీ ఇదిగో చూడండి, ఇది రిమాండ్ రిపోర్టు, దీనికి సంబంధించి చూపిస్తా ఉండండి. ఇది రిమాండ్ రిపోర్ట్, ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. దీంట్లో చూడండి, ఏజెంట్ ద్వారా 4 కోట్లు 8 కోట్లు, ఇదిగో చూడండి 4 కోట్ల నుంచి 7 కోట్ల నుంచి 10 కోట్ల నుంచి మొత్తం 89 కోట్లకు వచ్చింది లెక్క. ఇది ఓన్లీ ఏది వట్టిపల్లి తాండా, వద్దిపట్ల తాండా, పలుగు తాండా, పిఏపల్లి, పెదాడిషర్లపల్లి, మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ వాళ్ళు, కేవలం వాళ్ళు మాత్రమే 89 కోట్ల వరకు మోసపోయారు. అందులో 80% గిరిజనులు ఉన్నారు, 80% పైన గిరిజనులు ఉన్నారు. మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారు, మరి నేను బంజారా బిడ్డని, నేను ఆ బిడ్డని, నేను అమ్మాయిని, నా కుటుంబాన్ని తీసుకురావద్దు అన్నారు. మరి ఆవిడ బంజారా కార్డు తీసుకొని ఎంతో మంది బంజారా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈవిడ మంగ్లీ గారు బంజారాలని కొంతమందిని ఎగేసుకుంటూ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అయ్యా బంజారా పెద్దలారా, బంజారా తరపున వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు దమ్ము ఉంటే వాళ్ళందరి తరపున మరి ఎవరు మాట్లాడతారు? ఎవరు బాధితుల తరపున మాట్లాడతారు? వాళ్ళు 80% మంది ఉన్నారు. ఈవిడ సెలబ్రిటీ అనేసరికి ఓ పొలమంటూ ఉరుకొచ్చేసారు కదా. మరి మీ బంజారా బిడ్డలు వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి.